సో కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని దుష్ప్రచారం చేయడం, అలాంటిది ఏమీ లేదు. కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ, అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని సమానంగా చూస్తుంది అని ఆ చాట్ అది సమాధానం చెప్తుంటే వీళ్ళకి మనసున పడతారు. వాస్తవం అని చెప్తే మనసున పడతలేదు. ఇది కాంగ్రెస్ వల్ల చాట్ జీపీటీ కాంగ్రెస్ వాడు చెప్తే వింటాడా? ఇంకా నువ్వు ట్రంప్ దోస్తు కాబట్టి నువ్వు ట్రంప్ ఇలాన్ మస్క్ ట్రంప్ చెప్తున్నావు, నువ్వు చెప్తూనే వింటాడు. కాంగ్రెస్ వాడు చెప్తుంటాడు, ఎవడు వింటాడు? ఆలోచన జరుగుతున్నారు దయచేసి. ఓకే, అట్లనే మోడీ హయాంలో అవినీతి లేదు, మేము అసలు నేను ఫకీర్ని జోలా తీసుకొని పోతా, నాకు భార్య లేదు పిల్లలు లేదు అన్నారు. కానీ మోడీ వచ్చినాక వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు ధనవంతులైనరు, నేను అత్యంత ధనవంతులని చెప్పినరు. ఇవాళ అదాని పేరు మీద ఆ కంపెనీలకు ఇస్తున్నాయి భూగనులు, భూగర్భ జల గనులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంక ఏ ఆయిల్ కంపెనీలు, ఏది విదేశాల్లో అన్ని కాంట్రాక్టులు అన్ని దేశాలతోటి అన్ని మోడీకి సంబంధించిన కుటుంబ సభ్యులే. ఓకే, మోడీకి పెళ్ళాం లేదేమో కానీ పిల్లలు లేరేమో కానీ అన్నలు అక్కలు చెల్లెళ్ళు మస్తు మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. సో అది మోడీవే. అందులో ఒక 10 or 15% మాత్రమే అదానికి పోతుంది, మిగిలిందంతా ఆయనకి వస్తుంది. నిన్న మొన్న నేనే ప్రపంచంలో ధనవంతునని చెప్పుకుంటుండు. అర్థమైందా? పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తాడు దరిద్రుడు. సో ఏది చాట్ జీపీటీ అది ఏం చెప్తుంది, గ్రాక్ 3 ఏం చెప్తుంది అంటే రాఫైల్ ఒప్పందంలో అవినీతి జరిగింది, ఎలక్టోరల్ బాండ్స్ లో అందులో 50% పైగా ఆ చందాలు కేవలం బీజేపీకే వచ్చినాయని చెప్తుంది అది. ఓకే, అట్లనే పిఎం కేర్ ఫండ్స్, పిఎం రిలీఫ్ ఫండ్స్ ఉండే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అది ఆర్టీఐ కింద ఉండే. కాంగ్రెస్ వాడు తినాలనుకుంటే సమాచార హక్కు చట్టం ఎందుకు చేస్తాడు? ఇట్లా అప్లికేషన్ వేసుకోగానే మీకు మొత్తం సమాచారం పారదర్శకత కోసం మీకు ఏమైతుందో తెలవాలని ఎందుకు చెప్తాడు? వాడు అసలు సమాచార హక్కు చట్టమే లేకపోతుండే. ఆ సమాచార హక్కు చట్టానికి తూట్లు పడుస్తుంది. ఆ పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని పేరు మార్చుకొని అది ఆర్టీఐ కింద రాకుండా చేసి అది ఎవరికి చెప్పడంట. దాని కింద లక్షల కోట్లు ఉన్నాయి, అవన్నీ మోడీ దోసుకుంటుండు. దాని లెక్క చెప్పమనండి. అట్లా అడిగితే ఉచ్చబడుతుంది దరిద్రుడు. మంచిగా లేడు మిత్రులారా. సో మేల్కోవాలి, మేధావులు మేల్కోవాలి. హిందుత్వానికి ఏం అరిగేది లేదు.